నేను వచ్చేసా మీకోసం మంచి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. కావాల్సిన రెమెడీస్ చెప్తున్నాను చూడండి. ధనియాలు, జీలకర్ర, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, 3 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ. ఇవి కొంచెం నూనెలో వేపుకుని మిక్సీ పట్టండి. ఆ మిక్సీ గిన్నెలోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేయండి. వంకాయని శుభ్రంగా కడుక్కుని ఇలా ఫ్లవర్లా కొయ్యండి, 4 ముక్కలు వచ్చేలాగా. వాటర్ సరిగ్గా పిండేసుకుని అవి కోసిన వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకోండి. అంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి. కండ్ర అంటారు, కండ్ర రాకుండా ఉంటాయి. ఇలా ఫ్లవర్లా ఉన్న దాంట్లో ఈ మసాలా అంతా స్టఫింగ్ చేయండి. ఈ స్టఫ్ చేసి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో అలాగా వేగనివ్వండి. ఆ మూత పెట్టండి. ఒక 5 సెకండ్స్ మగ్గాలి. వాటర్ వేయద్దు. మగ్గిన తర్వాత మిక్సీ గిన్నె కడుక్కొని కొంచెం వాటర్ వేయండి. వంకాయని పట్టుకుని ఇలా చూస్తే మెత్తగా ఉందో లేదో మీకు తెలుస్తుంది. ఎంత టేస్టీ అయిన కర్రీ అంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకుని చూడండి ఫ్రెండ్స్, నాకు చెప్పండి. ఎంత మంచి గుమగుమలాడిపోయిందంటే కూర ఈవేళ అంత బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు చెయ్యండి. చేసి చూసి చెప్పండి. చూడండి, ఇలా నూనె కనిపించాలి. ఇలా నూనె కనిపించేదాకా బాగా వంకాయలను బాగా మగ్గబెట్టండి. అవి చూడండి, ఇలా పట్టుకుంటే మెత్తగా ఉందా లేదా, ఉడికిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలా నూనె కనిపించాక ఇంకో 2 సెకండ్స్ ఉంచితే కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉండాలి మొత్తం మనకి చూడటానికి. అలా నూనె కనిపిస్తూ గుత్తి వంకాయ, ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళల్లో వండి కర్రీ అన్నమాట. బంతి భోజనంలో గుత్తి వంకాయ లేని కూర ఉండదు. టేస్టింగ్ టైం. రండి ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో వంకాయ, ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.